అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నేతలు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఆందోళన చేస్తున్నారు, వాళ్ళ యొక్క నిరసనకి కారణం ఏంటి మనం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానకొండ ఎమ్మెల్యే సత్యనారాయణ ఉన్నారు. చెప్పండి, ఏంటి అసలు ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి? జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో చేస్తున్నారా? ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? ప్రతి జిల్లా కేంద్రంలో మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క అకౌంట్స్ మొన్న 135 కోట్లు సీజ్ చేయడము, ఈరోజు 1823 కోట్లకు నోటీసులు ఇవ్వడము, దీనికి నిరసనగా అప్రజాస్వామికంగా సీజ్ చేయడం అనేది చట్ట విరుద్ధము. చట్టాలను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు చట్టాలకు తిలోదకాలు ఇచ్చి స్వంత ఎజెండాను అమలు చేసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలి ఎన్నికల్లో అన్న ఏకైక లక్ష్యంతో చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు ఏఐసిసిను పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మోడీ చేసినటువంటి మోసాలు అంతా ఇంత కాదు. నేను రామరాజ్యం తీసుకొస్తా అని ఈరోజు ప్రజలను ఏ విధంగా ధరలను తగ్గిస్తా అని ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నాడో, మరి ఈరోజు నల్లధనాన్ని కక్కిస్తా అని దానికి వ్యతిరేకంగా ఎలక్టోరల్ బాండ్స్, ఎన్నికల బాండ్లను తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం గత సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లను కలెక్ట్ చేసింది. కాంట్రాక్టర్ చెప్పండి, ఎన్నికల సమయంలో నోటీసులు ఇచ్చడాన్ని తప్పుపడుతున్నారా, లేదంటే నోటీస్ ఇవ్వడమే తప్పు అంటున్నారా? నోటీసు ఇవ్వడమే తప్పు. 135 కోట్లను నోటీసు లేకుండా సీజ్ చేయడము తప్పు. దానికి రాహుల్ గాంధీ గారి పాదయాత్ర సందర్భంగా ఒక మాట, లేకపోతే వీటికి లెక్కలు చెప్పమని నోటీస్ ఇచ్చి టైం ఇచ్చి చేస్తే బాగుండేది. చెప్పా పెట్టకుండా బ్యాంకు ఖాతాలన్నిటిని సీజ్ చేసి 135 కోట్లు కాంగ్రెస్ పార్టీకి చెందినవి సీజ్ చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు అప్రజాస్వామికంగా చట్టాలకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో కలెక్ట్ చేస్తున్నది. గతంలో ఉన్నటువంటి ఒక రూల్ను ఆధారంగా చేసుకొని కలెక్ట్ చేస్తున్నది పార్టీ ఫండ్కి సంబంధించి. ఎలక్టోరల్ బాండ్స్ని ప్రవేశపెట్టినప్పుడే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వ్యతిరేకించినారు. దానికి పారదర్శకత ఉండాలి. ఎవరు ఇచ్చినారో పేర్లతో సహా వెల్లడించాలని ఆ రోజే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం జరిగింది. మోడీ తన అతి తెలివిని ఉపయోగించి ఎవడైనా కొనుక్కోవచ్చు. మొత్తం మీద కేవలం ఒక కక్షపూరిత విధానాన్ని నిరసిస్తూనే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి పిలుపు మేరకి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే మేము నిరసన చేస్తున్నామని చెప్పేసి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.